హ్మ్. అంటే ఇప్పుడు మీరు మూవీస్‌లో గాని ఏమన్నా ట్రై జేయడం అట్లా ఏమన్నా జరిగిందా? ఆ! అసలు డైరెక్టర్స్‌ని కలవడం అట్లా ఆ! ఏమన్నా? అసలొచ్చిందే దాని గురించి కదా! సో, వచ్చినప్పటికి ఒక 8 ఇయర్స్ బ్యాక్ అట్లా ఏంటంటే ఫోటోస్ కడిగిపిచ్చుకోవాలి. రూ. 5 ఫోటో కాపీ. ఓకే. అది గూడా ఏదో మొబైల్‌లో తీసినవి. ప్రొఫెషనల్ ఫోటోస్ చేసేంత అమౌంట్ కూడా నా దగ్గర ఏం లేదు. ఓకే. ఆ ఫోటోస్ కడిగిపిచ్చి సారథి స్టూడియో, రామానాయుడు, అన్నపూర్ణ, ఓకే. ఆహ్, అల్యూమినియం ఫ్యాక్టరీ చాలా దూరం అది. అట్లా దూరం దూరం ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ దాకా అయితే ఎళ్ళలేను. హ్మ్. దూరం దూరం ఉన్న వాటన్నిటికెళ్ళడము, అక్కడ ఏదైనా లొకేషన్‌లో షూటింగ్ జరుగుతుంటే వాళ్ళనేం డిస్టర్బ్ చేసేది కాదు. పక్కన జస్ట్ నుంచుని ఎవరైనా ఫైల్ పట్టుకొని కో డైరెక్టర్స్ అట్లా ఓకే. ఎవరైనా ఉన్నా, మేనేజర్స్ ఉన్నా వాళ్ళకి ఫోటోస్ ఇవ్వడము, ఫోటో ఎనకాల డీటెయిల్స్ రాయడము, ఏదైనా షూటింగ్ ఉంటే చెప్పమని అడగడము. అట్లనే ప్రతి టీవీ ఛానల్, న్యూస్, ఎనీథింగ్, రెజ్యూమ్ హ్మ్. ఇవ్వడం. ఈ వీక్లీ ఆ రెజ్యూమ్ కూడా ఓన్లీ సెక్యూరిటీకి ఇవ్వడమే. ఓకే. లోపలికెళ్ళి ఎవరిని కలవడం, వాళ్ళు పంపించరు. మనకి ఎవరు ఐడియా లేదు. ఇట్లా ట్రై చేయడం. ఇట్లా ప్రతిరోజు పొద్దున్న 10:00 నుంచి అంటే షూటింగ్స్ పొద్దున్నే స్టార్ట్ అవుతాయి. ఓకే. అట్లనే కొన్ని మూవీ ఆఫీస్ ఆడిషన్స్ అని కూడా ఇట్లనే తెలుస్తూ ఉంటాయి గదా! వాటికి కూడా ఎళ్ళడము. పొద్దున్నుంచి ఇంకా నైట్ 5, 6 ఇంకా చీకటి పడ్డాక ఎళ్ళలేం గదా! అవును. అప్పటిదాకా ఫుడ్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే బయట ఫుడ్ తింటే మళ్ళా డబ్బులయిపోతాయి కదా! డబ్బులు కూడా లేవు. అలా కాలినడకన తిరగడము, సర్వీస్ ఆటోసే అలా తిరగడము. అలా చాలా తిరిగి అవకాశాలు రాలేదు. ఓకే. కొంతమంది ఎట్లా మేనేజర్స్ ఉంటారు గదా! అట్లా గూడా నాకెవరు తెలీదు. హ్మ్. ఆ తర్వాత మెల్లగా కొద్దిగా కష్టపడి డబ్బులు దాసుకొని స్కూటీ కొనుక్కొని, ఇగ ఓకే. పెట్రోల్ పోసుకొని దాంట్లో అప్పుడు గూడా ఫుడ్ ఏం తినేది గాదు. ఓకే. మళ్ళా ఇలాగే పాపం వేరే ఆర్టిస్ట్‌లు గూడా బాధల్లో ఉన్నవాళ్ళు. ఒక అంకుల్ పరిచయమయ్యారు. ఓకే. పాపం ఆ అంకుల్ దగ్గర కూడా డబ్బులు లేవు. కూకట్పల్లి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఆయనని నా బండి మీద ఎక్కించుకొని ఆహ్, పాపం మధ్యాహ్నం టైంలో ఒక రూ. 10 పెట్టి 2 బనానాస్ తీసుకునేవాళ్ళం. ఓకే. ఆయన ఒక బనానా, నేనొక బనానా తినేసి ఇగ అంతే ఇంక వాటర్ తాగి మళ్ళా అంకుల్‌కెళ్ళేటప్పుడు కొంత డబ్బులిచ్చేదాన్ని. ఆయన ఉంటది గదా! కొద్దిగా మందు తాగాలని, ఓకే. ఇంట్లోకి కూర తీసుకెళ్ళాలి అని, వాళ్ళ పిల్లలకి అని అట్లా. అప్పట్లో ఇంకా ఎవ్వరన్నా అడిగితే పాపం సినిమా వాళ్ళు వేరే అంకుల్ గూడా ఉన్నారు. ఆయన గూడా "అమ్మ ఇంట్లో ఇబ్బందిగా ఉంది. షూటింగ్స్ లేవమ్మా." సింగిల్ అంకుల్ ఉండే. వాళ్ళకి గూడా హెల్ప్ అంటే చేయడం. మీరు నాకొక అవకాశం కావాలని సాధారణంగా ఎంతోమంది డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మీకు అవకాశం ఇచ్చేది గాదు. ఆహా! ఆ! అంటే ఎందుకు 'స్వాతి నాయుడు' అందంగా లేదని ఇయ్యకపోయేదా? అహా! అసలు ఇంకా అప్పుడంత ఫేమస్ కూడా కాదు నేను. హ్మ్. ఇంకా అప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అవి గూడా తీయకముందు గూడా నేను తిరిగాను. ఓకే. అప్పుడేమనేవాళ్ళంటే, ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో అప్పుడలా లేను. ఓకే. చాలా సన్నగా స్లిమ్‌గా స్లిమ్ ఫిట్‌గా ఉండేవాళ్ళు. ఉన్నా. ఇప్పుడు హీరోయిన్స్ అందరూ స్లిమ్ ఫిట్‌గా ఉండాలి, జీరో సైజ్ ఉండాలి అని అంటున్నారు అవును. కదా! మరి అప్పుడు నేను అలాగే ఉన్నాను. కలర్ డార్క్. సరే కలర్ గురించి వదిలిపెడదాం. చాలా మంది కలర్ అవును. తక్కువ ఉన్నవాళ్ళు మన మేకప్ తోటి జిమ్మికులు చేసి చేయొచ్చు హ్మ్. లైటింగ్ తోటి. కలర్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దేవుడి గిఫ్ట్ ఏంటంటే యాక్టింగ్. ఇప్పుడు ఒక దగ్గర ఎళ్తే ఆన్ ది స్పాట్‌లో వాళ్ళు నాకేదైనా సీన్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా చేసి చూపించేసేదాన్ని. ఓకే. వేరే ఆవిడ పేరు నాకు గుర్తులేదు. సావిత్రి ఒక ఆవిడ ఒక 10 మంది అమ్మాయిలకి తీసుకొచ్చేది. ఓకే. వాళ్ళు చాలా అంటే దే డూ సెక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఓకే. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళు చాలా మోడర్న్‌గా రెడీ అయ్యి మేకప్ అవును. ఏసుకొని స్టైల్‌గా వచ్చేవాళ్ళు. నేనేమో ఎండలో అలా వచ్చేదాన్ని. బట్ డైరెక్టర్ చెప్తే సీన్ వాళ్ళెవ్వరు చేసేది కాదు. నేను చేసేదాన్ని. అరే! ఈ అమ్మాయి చేస్తుంది. అలా కూడా కొంతమంది అవకాశాలిచ్చారు. ఇంకొంతమంది ఎలా అంటే ఆహ్, శారీరకంగా, సెక్సువల్‌గా వాడుకోవడము. ఇప్పుడు ఇది ఒక డైరెక్టర్ రూమ్ కదా! అక్కడ అందరం కూర్చుంటాం. ఓకే. లోపల వచ్చినాక తలుపేసి గడపెట్టమంటారు. హ్మ్. నాకది ఏంటో అర్థం కాదు. ఇప్పుడు డైరెక్టర్ రూమ్‌లోకొచ్చాం కదా! ఓకే. డోర్ ఎందుకు ఓపెన్ ఉంచొచ్చు కదా! హ్మ్. ఆహ్, ఆహ్, డోర్ గడిపెట్టాలి. ఇట్లనే టేబుల్ డైరెక్టర్ కూర్చొని ఉంటాడు. మనతో మాట్లాడాక మనం మళ్ళీ ఇటు పక్కకి రావాలి. అంటే కొంతమంది అమ్మాయిలకి ఎలా అంటే చిన్న ఏజ్‌లోనే పెళ్లి అయిపోయి పిల్లలుంటారు కానీ చూడ్డానికి పెళ్లి కాని అమ్మాయిలాగానే అవును. కనిపిస్తారు. ఓకే. పొట్ట మీద ఏమన్నా నీకు మచ్చలున్నాయా? అప్పుడు మనం ఎత్తి చూపించాలి. హ్మ్. మళ్ళా వాళ్ళు చేతులేయడం అంటే మన ప్రమేయం వాళ్ళకవసరం లేదు. అవును. మనకిష్టం ఉందా? లేదా? మనకిబ్బందవుతుందా? వాళ్ళ ఫ్యాంటసీ వాళ్ళు తీర్చుకోవడమే తప్పించి అలా ఏం లేదు. మళ్ళా ఏంటి కమిట్మెంట్స్ ఇవ్వాలి. ఓకే. కమిట్మెంట్ ఇస్తేనే షూటింగ్ ఇస్తామని చెప్పడము. మనకి రెండో ఆప్షన్ లేదు. అంటే పెద్దవాళ్ళు సినిమా తీస్తున్నారు. అంటే అసలేంటి సినిమా ఇండస్ట్రీ అంటే ఇంతేనా? అంటే మనం యాక్టింగ్ చేస్తాం. వాళ్ళు మనకి పేమెంట్ ఇస్తారు. ఇంతే లెక్క. సరే పేమెంట్ ఇవ్వకపోయినా గూడా మనకిష్టం ఉంది గాబట్టి మనం జేస్తాం. సరే ఆన్ కెమెరాలో ఒక హగ్ ఇమ్మన్నా, ముద్దిమ్మన్నా అది జనాలు చూస్తారు. అవును. అది గూడా రీజనబుల్. కానీ ఆఫ్ కెమెరా ఆహ్,
ఎందుకు మనం సెక్సువల్ రిలేషన్ ఎందుకు ఉండాలి? దీనికి దానికి ఏం సంబంధం? ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను. అవును. అది ఓకే. ఇష్టమైతే అది వేరే. ఇప్పుడు క్రష్ ఉన్నా, ఇష్టం ఉన్నా, లేదా కొంతమంది బాడీ నీడ్. అది ఇద్దరికీ నచ్చాలి గదా! అవును. ఇప్పుడు ఇప్పుడు సహజంగా అమ్మాయిలు అందంగా ఉండే వాళ్ళకి ఇష్టపడతారు. అవును. కానీ ఆ డైరెక్టర్ అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా అందంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళతో బెడ్ మీట్ అవ్వాలని కూడా ఏం లేదు. అంటే ఆ విధంగా బిహేవియర్ ఉంటది డైరెక్టర్స్. అహా! చాలా మందిది అలాగే ఉంటది. అంటే పెద్ద, చిన్న, హ్మ్. పెద్ద, చిన్న అందరూ. అందరూ. హ్మ్. ఇప్పటివరకు స్వాతి నాయుడు ఎన్ని సినిమాలలో నటించినట్టు తెలుసు? నేను చాలా మూవీస్‌లో నటించాను. హ్మ్. డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, మళ్ళా అసిస్టెంట్ డైరెక్టర్, ఇట్లా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ఎవ్వరైనా మేకప్, హెయిర్ ఎవ్వరైనా ఒక అమ్మాయి అంటే వాడుకుందామనే చూస్తారు. హ్మ్. సరే వాడుకున్నోళ్ళు అవకాశాలివ్వరు. సరే కనీసం మనం వాడుకున్నాం గదా! సరే డైరెక్టర్, ప్రొడ్యూసర్ దగ్గరైతే డబ్బులుంటాయి గదా! సరే ప్రొడ్యూసర్ దగ్గరైతే డబ్బులుంటాయి గదా! అవును. ఒక బాగా పేరున్న ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను బాగా సంపాదించుకొని ఉంటాడు గదా! మనకేం ఊరికే ఇవ్వసర్లా. అవును. కనీసం మనల్ని బాడీ పరంగా వాడుకున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఇస్తే కనీసం ఆ అమ్మాయికి ఉపయోగపడతది అని గూడా వాళ్ళివ్వరు. ఇవ్వరు. ఓకే. ఇవ్వరు. డబ్బులివ్వరు. కానీ అమ్మాయి మాత్రం మొత్తం అర్పించుకోవాలి. అంటే స్వాతి నాయుడు ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఆ! తీసిందంటున్నారు గదా! ఆ! మరి అక్కడ ఉన్న డైరెక్టర్సే గాని, అక్కడ ఉన్నటువంటి ఇంకా వాటెవర్ హ్మ్. ఎవరైనా సరే, హ్మ్. ఆ ఉద్దేశమైన ఆలోచించి దానికి అంగీకారంగా మీరు రండి అంటే ఆ కమిట్మెంట్‌కి ఓకే అనేదా స్వాతి నాయుడు? ఆ! నేనేమంటున్నానంటే మన ప్రమేయం వాళ్ళకవసరం లేదు. హ్మ్. ఆహ్, అహా! ఓకే. ఆ! నాకర్థమైంది. ఇప్పుడు మన ప్రమేయం లేకుండా వాళ్ళేమేమో చేస్తుంటారు ఆ! గదా! దానికి స్వాతి నాయుడు కమిట్మెంట్‌తో ముందుకు సాగేదా? అంటే వాళ్ళు మాట్లాడాలని పిలిసేవాళ్ళు. పిలిసిన తర్వాత ఇంకా కలవాలి అలా చెప్పేవాళ్ళు. అంటే ఇంకా ఇప్పుడు మనకెలా అంటే ఇప్పుడు నాకన్నీ తెలుసు. హ్మ్. ఒకప్పుడు నాకు తెలీదు. అది ఓకే. నిజమే. అలాగా అప్పుడంత తెలిసేది కాదు. అంటే ఆహ్, అంటే ఎలా నో చెప్పాలో గూడా తెలీదు. ఓకే. ఎలా వాళ్ళకి ఆపాలి? ఎలా నో చెప్పాలి? ఏం చేయాలి తెలీదు. అలా చాలామంది కమిట్మెంట్స్ కూడా తీసుకున్నారు. తీసుకొని అవకాశాలివ్వకుండా మోసం చేసున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు ఎవరి పేరు చెప్పడం, వీళ్ళు మోసం చేశారని ఓకే. చెప్పడం అలాంటివి కూడా ఏం చేయలేదు. కానీ ఒక్క టైంలో మాత్రం ఒక పర్సన్ గురించి మాత్రం నేను చెప్పాల్సొచ్చింది. ఎందుకంటే అతను వాడుకొని అవకాశం ఇస్తానని చెప్పి వాడుకొని అవకాశం ఇవ్వకుండా ఇంకా నానా రకాలుగా బూతులు మాట్లాడడం, ఓకే. చాలా చులకన చేసి మాట్లాడడానికి చాలా హర్ట్ అనిపిచ్చింది. ఓకే. ఇంకోటేం ఆలోచించానంటే ఇది నాకు జరిగింది. వేరే అమ్మాయిలకి కూడా జరిగిద్ది. నేను రెస్పాండ్ అవ్వాలి. కనీసం అమ్మాయిలకి తెలుస్తుంది. నెక్స్ట్ టైమ్ ఓకే. ఏ అమ్మాయి అన్న దాంతోటి నేను బయటపెట్టా. అది చాలా వైరల్ అయింది. తర్వాత పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌లయినాయి. అలా చాలా జరిగాయి. అంటే